హలో దోస్తులు, వెల్కమ్ టు శిరీష మళ్ళీ వ్లాగ్స్. అందరూ ఎట్లున్నారు? నన్నైతే ఎవ్వరూ అడగరు కానీ నేనైతే మంచిగానే ఉన్నా అన్నట్టు. చాలా రోజులు కాదు, చాలా మంత్స్ తర్వాతనైతే మళ్ళీ లాంగ్ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నా. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక చిన్న కామెంట్ చేసి లైక్ ఇవ్వండి. ఇక ఈరోజు ముచ్చట ఏంటిదంటే, మన శ్రావణ శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతం రోజైతే మమ్మల్ని పసుపు కుంకుమ వాయినానికైతే పిలిచారు అన్నట్టు ఇద్దరు. సో వాళ్ళ ఇంట్లో ప్రాసెస్ ఎట్లా జరిగింది అంటే, పూజ ఏ విధంగా చేసుకున్నారు అంటే, ఎంతమంది వచ్చారు, ఆ ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటుందో నేను ఈ వీడియోని అయితే పూర్తిగా మీకు చూపిస్తాను. తప్పకుండా చూడండి అన్నట్టు. ఇక ఫస్ట్ అయితే మేము అక్క వాళ్ళ ఇంటికైతే ఎంటర్ అయినాము. ఇక్కడ దేవుణ్ణి అయితే ఎంత చక్కగా అలంకరించిందో ఒక్కసారి అయితే లుక్ వేసుకోండి. చాలా సూపర్గా చేసింది అన్నట్టు. నాకైతే ఈ మ్యారేజ్ తర్వాతనే తెలిసింది అన్నట్టు, వరలక్ష్మి దేవునికి ఇట్లా వేసుకుంటారు, ఇట్లా అలంకరించుతారు, ఇవన్నీ వేస్తారని. మ్యారేజ్కి ముందైతే అంటే మా సైడ్ అయితే ఎవ్వరూ చేసుకునేటోళ్ళు కాదు ఈ వరలక్ష్మి దేవునికి. మామూలుగా వరలక్ష్మి వ్రతం రోజు అయితే ఇట్లా ఫాస్టింగ్ ఉండి దేవునికి ఏదైనా నైవేద్యం వండి పెట్టుడు, కొబ్బరికాయలు కొట్టుడు ఇట్లా చేసేటోళ్ళు. ఇట్లా దేవుణ్ణి అలంకరించడం ఇవన్నీ ఏం లేవన్నట్టు. నేనైతే ఫస్ట్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్ అయి 5 years అవుతుంది. సో అప్పటి నుంచి అయితే చూస్తాను, ఈ చుట్టుపక్కల ఉన్న అక్కలు ఒక 3-4 members వేసుకుంటారు అన్నట్టు. వాళ్ళు పసుపు కుంకుమకు వెలిస్తే వెళ్ళేదాన్ని, అంటే మా ఏరాళ్ళు ఇద్దరు, నేను వెళ్తా అన్నట్టు. ఇప్పుడైతే నేను ఒక్కదాన్ని అండ్ మా ఏరాళ్ళ కూతురు ఇద్దరం అయితే వచ్చినాం అన్నట్టు మా పాపతోని. మిగతా వాళ్ళకైతే కొంచెం వర్క్ ఉండి వాళ్ళైతే రాలేదు. పవిత్రో పవిత్రో సర్వావస్థాగతో వివాహేశ్వరణే పుండరీకాక్ష సహాభ్యాంతరం సహాభ్యాంతరం సర్వం శుచి. పుండరీకాక్ష 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 దేవా సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష పూజా ద్రవ్య సంప్రోక్ష అదో నిర్విఘ్నేన ఫలసమాప్యార్థం అనంత గరుడదేవత విశ్వక్షేణ ఆరాధన భోజనాన్ని కలిసే ముందట ప్లేట్లో బియ్యం పైన తమలపాకు గణాధిప దేవతాభ్యో ధ్యానాపనాది షోడశోపచార పూజాంతి కలిసే. అక్షంతగా పూజను తీసుకొని ఆ గణపతి మీద ఓ గణేశాయ నమః అనుకుంటూ వేయండి. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంభాయ నమః, స్కందపూర్వచాయ నమః, శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ధ్యానాపనాది షోడశోపచార పూజం సమర్పయామి. మొత్తం నమస్కారం చేసుకోండి. నానావిధ పరిమళ పుష్పాక్షాన్ని సమర్పయామి. ధూపమాన్ని గ్రాపయామి. అగరబత్తులు పెట్టండి. దశాంగూలం వైనతేయ స్వామం పిబాదే స్వామం ప్రస్వామిన్న న క్రోధే నో లోభన ఆశుభాః. వాసునే పద్మినే పద్మినే పద్మహస్తే పద్మహలే పద్మధరాయాక్షి విశ్వప్రియ విష్ణుమనోకులే తత్పదా పద్మమాయి సంధితత్రాః. యోహం లక్ష్మీ క్షీరసముద్రదాతనయాం శ్రీవేంకటామేశ్వరి దాసీభూత సమస్తదేవతాంగేక దీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజం వందే ముకుంద ప్రియాం. సర్వమంగళ. ఇక్కడనైతే దేవుణ్ణి పంచామృతాలతో కడుగుతున్నారు అన్నట్టు పూజ కోసము. అండ్ ఈ వీడియోలను అయితే మొత్తము మంత్రాలు అయితే యాజ్ డీజ్గా పెట్టేస్తున్నా అన్నట్టు. అంటే లెంతీగా ఉంది కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి అక్కడ ప్రాసెస్ ఎట్లా జరిగిందో దాన్ని అయితే మీకు యాజ్ డీజ్గా అయ్యగారు చదివిన మంత్రాలతోని చూపించాను. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ అక్కనైతే వచ్చిన ప్రతి ఒక్క ముత్తైదకు, చిన్నపిల్లలకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికైతే ఫస్ట్ కాళ్ళకైతే మంచిగా నిండుగా పసుపుతోని రాసిందన్నట్టు. దోస్తులు ఆయన పట్టుకుంటారుగా.
ఇక ఈ వీడియోలో కనిపిస్తున్న పాప మా ఇంటి ముందట పాప అన్నట్టు. ఆ ఇద్దరు పాపలు అంటే పింక్ డ్రెస్ పాప, అంటే ఆ లంగా జాకెట్ పాప అండ్ ఈ గ్రీన్ డ్రెస్ పాప. ఈ చిన్న పాపనన్న కాళ్ళకు ముద్దుగా పసుపు పెట్టించుకుంటుంది. కానీ ఇక నా కూతురు మాత్రము ఫస్ట్ వీళ్ళింటికి ఎంటర్ అవ్వడుతోని మస్తు సైలెంట్గా ఉన్నది. ఒక్క 5 మినిట్స్ డీసెంట్గా ఉన్నది, సైలెంట్గా నా దగ్గర కూర్చున్నది అన్నట్టు. ఇక నార్మల్గా దాన్ని తీసుకుపోవడానికే నేను భయపడతా. చిన్నోన్నైతే మా నడిపేరాల దగ్గర అప్పయ్యప్ప వచ్చిన తను కాసేపు ఇక ఆడిచ్చి పడుకోబెట్టిందంట. ఇక ఇది 5 మినిట్స్ నటించింది మంచిగా కూర్చుండి. తర్వాత ఈ అక్క పూజ చేసేటప్పుడు దేవుని దగ్గర కొన్ని ఫ్రూట్స్ పెడతారు కదా, ఆ టైంలోనైతే ఆపిల్స్ పెట్టింది. ఆ ఆపిల్ని చూసింది ఇక అత్తము అప్పటి నుంచి స్టార్ట్ చేసింది, మమ్మీ ఆకలి అవుతుంది, అన్నం తింటా అన్నం తింటా. అరే ఇల్లు దగ్గరనే ఉంటుంది మాది, ఇంటికి వెళ్ళి తినద్దాం పాయా అంటే అస్సలు అత్తలేదు. మమ్మీ నేను ఇక్కడనే తింటా. వీళ్ళేమో పూజ చేసుకునే వాళ్ళు పొద్దున అన్నం వండుకోరు కదా, ఏమన్నా టిఫిన్ చేసి ఆ తర్వాత పూజనైతే స్టార్ట్ చేసుకుంటారు. ఇక ఎంత చెప్పినా అయినట్లేదు. లాస్ట్కి అయితే నాకు అర్థమైంది ఇది ఫ్రూట్స్ గురించి ఏడుస్తుంది అనుకొని. ఇక నెక్స్ట్ అయితే అక్కడ చూసేసరికి ఆపిల్స్ లేవు. ఇక దానిమ్మ పండ్లు ఉంటే అప్పుడు అవి పెట్టిన తర్వాత తినుకుంటూ కూర్చున్నది అన్నట్టు. ఇక నెక్స్ట్ ఈ పిల్లలందరూ వచ్చిన తర్వాత ఇక స్టార్ట్ చేసింది దాని రచ్చ మొత్తము. లాస్ట్కి అయితే నేను ఇక్కడ నుంచి వెళ్ళి మా ఇంటికి వెళ్ళిపోయేటట్టు చేసింది. అంటే పూజ చేసుకునేటప్పుడు మరి అల్లరి చేస్తే అట్లా మంచిగా ఉండదు కదా. ఇక ఆ టైంలోనైతే నేను ఇక ఒక 1 అవర్ మా ఇంటికి వెళ్ళిన. నెక్స్ట్ అయితే తర్వాత ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు అయితే వచ్చిన అన్నట్టు. ఇందులో ఇక ఈజీగా మొత్తం వాయిస్ కొన్ని ప్లేస్లలో అట్లనే పెట్టేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వీడియోని చూడండి, మిగతా వాళ్ళైతే స్కిప్ చేసేయండి అన్నట్టు. అంటే ప్రతిదీ ఇందులో ఉన్నది అందరికీ నచ్చాలని లేదు కదా, ఇదంతా సోదేంది అనుకుంటారు. అందరికీ ఇక భక్తి అందరికి ఉండదు కాబట్టి ఉన్నవాళ్ళు మాత్రమే చూడండి. ఇక ఇక్కడ ప్రాసెస్ ఎట్లుంటుందంటే, ఫస్ట్ అయితే అక్క ఏ టైంకి లేసిందో తెలీదు. మార్నింగ్ నుంచి వెళ్ళి ఆ దేవుణ్ణి అయితే మొత్తము చీరతోని మంచి నగలతోని అలంకరించి ఒక 3 టైప్స్ ప్రసాదాల 9 టైప్స్ నాకు సరిగ్గా ఐడియా లేదు, కానీ అట్లా ప్రిపేర్ చేసింది అన్నట్టు. ఆ తర్వాత చిన్న పిల్ల మన ఏమంటారు చిన్నపిల్లల కోసం అయితే చిన్న బాక్సులు, పెద్దవాళ్ళకైతే ఇట్లాంటి బుట్టాలు అయితే తీసుకొచ్చింది. అందులోనైతే తాంబూలం పెట్టిస్తారు. ఇక నెక్స్ట్ అయితే మనకు తినడానికి నైవేద్యం కూడా ఒక ఆకులో పెట్టించారు అన్నట్టు. ఫస్ట్ అయితే అక్క కాళ్ళకు అందరికీ పసుపు రాసిన తర్వాత గంధమును కుంకుమ అందరికి పెట్టుకొచ్చి ఆ తర్వాత మన కొంచెం పసుపు అయితే మన పుస్తలకు పెట్టుకోవడానికి ఇస్తారు. ఆ తర్వాతనైతే ఈ తాంబూలం అయితే మనకు చేతిలో పెట్టి కొన్ని అక్షంతలు ఇచ్చి వాళ్ళైతే మన కాళ్ళను మొక్కి ఆశీర్వాదం అయితే తీసుకుంటారు అన్నట్టు. చిన్న పెద్ద అని అట్లా ఏం లేదు, ప్రతి ఒక్కరి కాళ్ళు అయితే మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు ముత్తైదులది. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ ఉన్న చిన్నపిల్లలందరికీ తినడానికైతే అక్క ప్రసాదం ఇచ్చింది అన్నట్టు. 3 టైప్స్ సిర, పులిహోర అండ్ మన శనగలు, పచ్చి శనగలు ఉంటాయి కదా నానబెట్టినవి, అవి, తాంబూలము, ఆ తర్వాత అరటి పండ్లు, ఇట్లా ఇవన్నీ అయితే ఇచ్చింది అన్నట్టు. ఈ అక్కనైతే ఎప్పటి నుంచి చేసుకుంటుందో తెలియదు, కానీ నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి వెళ్ళి పిలుస్తుంది, మేమైతే వస్తున్నాం అన్నట్టు. ఇంకొక అక్క కూడా ప్రిపేర్ చేసుకునేది, కాకపోతే ఈ ఇయర్లో అయితే అక్క వాళ్ళకి ఏదో ముట్టుడు వచ్చిందంట, అందుకే అక్క వేసుకోవట్లేదు. ఇక నేను ఈ అక్క వాళ్ళు అయితే ఏదన్నా మన స్టిల్స్ దిగాలంటే అన్నీ సెట్ చేసుకుంటాం కదా, ఈ అక్క వాళ్ళు ఫొటోస్ కోసం గురించి కూడా మొత్తం అయితే ప్రిపేర్ అవుతున్నారు. కొన్ని ఫొటోస్ అయితే దిగిన అన్నట్టు, అవి కూడా నేను ఇందులో క్యాప్చర్ చేసిన. ఎక్కడైనా ఫొటోస్ దిగాలన్నా ఏం దిగాలన్నా ఎట్లా వస్తున్నాం అని ఒక్క 10 సార్లు చూసుకొని అవి సెట్ చేసుకొని ఇవి సెట్ చేసుకొని దిగుతాం కదండి. చాలామంది అంతే, నేనని కాదు. ఇక ఈ ప్రాసెస్ ఇంతకుముందు వీడియోలో చూసారు కదా, అది తీసిన అప్పుడైతే నేను అసలు లేను అక్కడ. కొద్దిసేపు మాత్రమే వీడియో రికార్డ్ చేసుకొని ఫోన్ వేరే వాళ్ళకి అప్పచెప్పి నేనైతే నా కూతురు చేయబట్టి ఇంటికి వెళ్ళిన. మళ్ళీ లాస్ట్లో అందరూ వాయినాలు తీసుకున్న తర్వాత కాల్ చేసి వాయినాలు తీసుకోవడం అయిపోయింది అన్న తర్వాతనే నేను వచ్చిన అన్నట్టు. ఎందుకంటే నా కూతురు ఇంకా చిన్నపిల్లల్ని చూసేసరికి అంగడి చేస్తుంది. ఒకరింటికి వెళ్ళిన కాడ అంగడి చేస్తే కొంచెం మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది, వాళ్ళు ఎట్లా అనుకుంటారో మనకు కూడా తెలియదు కదా. అందుకే నాకు కూడా మంచిగా అనిపించక ఇంటికి వెళ్ళిన. ఇక్కడనైతే నాది ఈ అక్కది మిగిలి ఉన్నది అన్నట్టు, వేరే అక్కది, ఇద్దరికి కలిసి ఒక్కసారి అయితే చేసేస్తుంది అన్నట్టు, కాళ్ళకు పసుపు రాసి మిగతా ప్రాసెస్ మొత్తము.
ఇక ఒక్క విషయం అండి, నా వీడియో అసలు ఎంతమంది చూస్తున్నారా లేదా నాకైతే తెలియదు, కానీ వీడియో చూసిన వాళ్ళైతే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా, ఎందుకంటే నాకు కొంచెం రీచ్ అవుతుంది అన్నట్టు. ఇక నెక్స్ట్ ఏంటిదంటే, ఎంతమంది వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారో కూడా వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇక్కడనైతే ఈ అక్క వాళ్ళ ఇంటికాడ ప్రాసెస్ మొత్తం అయిపోయింది అన్నట్టు. ఈ అక్క మార్నింగ్ టైంలో ప్రిపేర్ చేసుకున్నది, అంటే మార్నింగ్ 11కి అట్లా పూజ స్టార్ట్ చేసుకుంటే 2:30 వరకు కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఈవినింగ్ టైంలోనైతే ఇంకొక అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, నాకు అత్తమ్మ అవుతుంది అన్నట్టు. అక్కడ కూడా ప్రాసెస్ ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగిందో కూడా చూసేయండి. చాలా సింపుల్గానే చెప్పేస్తా. ఈ అత్తమ్మనైతే ఒక్కతే పాపం ప్రిపేర్ చేసుకోవడానికైతే నైట్ అయింది, 7 అట్లా అయింది అన్నట్టు. ఒకసారి మధ్యలో వెళ్ళి చూసేసి వచ్చినాము, అంటే ప్రాసెస్ అయిందా కాలేదా అని. అత్తమ్మ 4కి రమ్మన్నది. ఇక ఆ టైంకి వెళ్ళి చూసేసరికి ఇంకా కొంచెం వర్క్ అట్లనే పెండింగ్ ఉన్నది. ఇక మళ్ళీ అందుకే ఇంటికి వెళ్ళి కాసేపు మా చిన్నోళ్ళ దగ్గర ఆడుకొని వాళ్ళకు ఉగ్గు ప్రిపేర్ చేసి తినిపించి ఆ తర్వాతనేది అక్క వాళ్ళ ఇంటికి 7కి వచ్చినాము. నేను మా పెద్దేరాలు ఇంకా కొంతమంది అయితే వచ్చినాం అన్నట్టు ఇక్కడికి. ఇక ఈ అత్తమ్మ కూడా దేవుణ్ణి అయితే మంచిగా అలంకరించింది, అందుకే అంత టైం పట్టినట్టుంది. అంటే చేయడానికి ఇక్కడ ఎవరు లేరు, వాళ్ళ కూతుర్లు ఉంటారు కానీ వాళ్ళు కూడా వేసుకుంటున్నట్టున్నారు, అందుకే రాలేదు. సో మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఆ దేవుణ్ణి అంతా అలంకరించి అవన్నీ చేసి మళ్ళీ అత్తమ్మ ఒక 11 రకాల ప్రసాదాలు చేసింది అన్నట్టు, నైవేద్యాలు. అవన్నీ చేసేసరికి నైట్ 7 అయితే అయింది అన్నట్టు, అందుకే లేట్ అయింది. అవేంటియో నాకు సరిగ్గా తెలియదు కానీ వడాలు చేసింది, సీర, మళ్ళీ పులిహోర, పప్పు గారెలు, మన ఉడకబెట్టిన శనగలు, ఇంకేదో తీయటి అట్లా కొన్ని మొత్తం కలిపి 11 తీర్ల వేసింది అన్నట్టు. ఇక్కడికి కూడా చాలామంది వచ్చిర్రు, అంటే మనం ఇక్కడ చెప్పుకుంటే అంటే పిలిస్తే చాలామంది వస్తారు అన్నట్టు, పిలవకపోతే రారు, కానీ పిలిస్తే ఎంతమందిని పిలిస్తే అంతమంది కంపల్సరీ వస్తారు. మేము రాము అని అయితే అన్నారు. కొన్ని ఊర్లలో అసలు పిలిస్తే రానే రారు, అంతెందుకు మా దగ్గర కూడా సరిగ్గా రారు అన్నట్టు. ఇక ఇక్కడనైతే మేము వెళ్ళిన తర్వాతనే ఇంకా కొన్ని అయితే ఎవరికి వాళ్ళకు తాంబూలం పెట్టాలి కాబట్టి వాటికి సంబంధించినవి అయితే ప్రిపేర్ చేస్తున్నారు, అంటే దేని దానికి సపరేట్ చేసి పెడుతున్నారు అన్నట్టు. ఇక్కడనైతే ఒక లుక్ వేసుకోండి, మొత్తం దేవుణ్ణి అయితే ఫుల్గా తీసేసిన వీడియోనైతే కొన్ని ప్లేస్లలో మ్యూజిక్ యాడ్ చేస్తా, ఎందుకంటే మరి ఇంత లెంతీ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే నాకు రాదు. అంటే ఏం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువగా ఉండదు కదా, అంటే అక్కడ ఎట్లా జరిగిందో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ జరుగుద్ది. అక్కడ కొంచెం నైవేద్యాలు తక్కువ, ఇక్కడ కొంచెం ఎక్కువ, అంతే డిఫరెన్స్ అన్నట్టు. ఇక ఇక్కడ కూడా సేమ్ అక్కనైతే అక్క అని పోతుంది, అందరిని పిలిచి అత్తమ్మనైతే అందరికీ కాళ్ళకు పసుపు రాసింది. ఫస్ట్ అయితే అందరికీ రాయరు, ఎందుకంటే ధారణ వేయించుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నట్టు, వాళ్ళకు రాసిన తర్వాతనే మిగతా వాళ్ళకు నెక్స్ట్ రాస్తారు అన్నట్టు. ఇక్కడ సేమ్ అట్లనే వాళ్ళకైతే ముందు రాస్తున్నది, తర్వాతనైతే మా అందరికి పెట్టేసింది. ఇక మనదైతే మొత్తం వీడియో తీసుకోవడమే అన్నట్టు. ఇంకొక పర్సన్ కూడా, అంటే నాకు కొడుకు అవుతాడు, తను కూడా తీసేవాడు, తను ఎటో వెళ్ళిండు. ఇక నేనైతే వీడియో తీసుకుంటాను వీటిని మొత్తాన్ని. వీడియో తీయడానికే చాలా టైం పట్టింది అన్నట్టు. ఇంతమందికి ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకు పసుపు రాసింది, ఆ తర్వాత అందరికీ పసుపు కుంకుమ, ఒక్కొక్కరికి సపరేట్గా పెట్టలేదు అన్నట్టు. ఇట్లా అందరికీ పెట్టుకుంటూ వచ్చేసరికి దాదాపు 1 అవర్ దాటిపోయింది అన్నట్టు. ఇక మా చిన్నోడినైతే ఈ నైట్ టైంలో అత్తమ్మ చూసుకున్నది, అత్తమ్మ మామయ్యకి అయితే అప్పచెప్పొచ్చిన, వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మా నడిపేరాలు వాళ్ళు తీసుకొని వెళ్ళిండ్రంట. నాకు అదే టెన్షన్ ఉండే, మొత్తము ఆడ ఏడుస్తాడో, టైం ఎక్కువ అవుతుంది, మరి అంత టైం వాళ్ళకి అప్పచెప్పితే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, అట్లనే ఆలోచించుకుంటా మెల్లగానైతే వీడియోనైతే కంప్లీట్గా తీసేసిన అన్నట్టు.
ఇక ఇక్కడనైతే ప్రతి ఒక్కరికి కంకణాలు కడుతుంది అన్నట్టు. ఇక నేనైతే కంకణం కట్టించుకున్నా. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటిది అంటే నా కూతుర్నైతే నేను తీసుకొని రాలేదు. అది వాళ్ళ అత్తతో ఆడుకుంటుంది. ఎందుకంటే అది వస్తే మొత్తం అంగడి చేస్తుంది. మనం వీడియో తీసుకొనియది. సరే వీడియో తీసుకోనియకపోని కానీ ఎటు పడితే అటు ఉరుకుతుంది. ఎటు ఉరుకుతుందో అర్థం కాదు. దానింట మనం ఉరుక్కుంటూ ఉండాలి. ఇంతమందిలోకి వచ్చిన కాడ మళ్ళీ ఒక్కరు పిల్లలతో ఆడుతుంది. వాళ్ళ కింద పడ్డా వాళ్ళు అపురూపంగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళకేమన్నా అయినా మనకే ఇబ్బంది అనిపిస్తుంది. మన పాపకేమన్నా అయినా మనకే ప్రాబ్లం కాబట్టి ఇక నేనైతే ఇక్కడికి తీసుకొని రాలేదు. మళ్ళీ అదేంటో పాపం అసలు కాళ్ళకు అస్సలు పసుపు పెట్టుకుంటలేదు. ఇంటి దగ్గరనైతే వాళ్ళ అత్తతోని అడిగి మరీ పెట్టించుకుంటుంది. ఇక్కడనైతే అస్సలు పెట్టించుకోలేదు అన్నట్టు. ఇవే నైవేద్యాలు అన్నట్టు 11 రకాలు క్లోజప్లో చూపిస్తా, చూసేయండి. Thought I'd fly over my own state. Something about those city lights were calling out my name. Now mama, don't you cry. You know there'll come a day where I come visit you at home. And if I never stay, the same old now welcome sign with population getting by. Crossing that county line brings back the good old days, with the same old station on the side of that homegrown two-lane paradise. Watching that midnight sky you don't see in LA. This big world will always change, but the small town will stay the same. This concrete tree line's got my head up in the clouds. A good thing that I got my roots back in steady ground. With the same old small church parking lot, I cried when Bobby tied the knot. By God, we never thought
to the place where the same old and welcome sign with population getting by. Crossing that county line brings back the good old days. The same old station on the side of that homegrown two-lane paradise. Watching that midnight sky that makes me want. ఫైనల్గానైతే ఈ అత్తమ్మ కూడా అందరికీ తాంబూలం అప్పచెప్పింది అన్నట్టు, అంటే పసుపు కుంకుమను ఇక్కడ చిన్నల నుంచి వెళ్ళి పెద్దల వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి తాంబూలం ఇచ్చింది. ఇక చిన్నపిల్లలు అయితే కాళ్ళకు పసుపు పెట్టుకొని ఇంట్లో తిరిగితే లక్ష్మీదేవి ఇంటికి వచ్చింది అన్నట్టు భావిస్తారు అన్నట్టు. వీడియోనైతే చాలా లెంతీగా ఉన్నది. ఈ అక్క వాళ్ళు అండ్ అత్తమ్మ వాళ్ళు వీడియోనైతే మొత్తం పెట్టమన్నారు అన్నట్టు, తీసినట్టు. కాకపోతే నేను అప్పటికి చాలా ఎడిట్ చేసిన, ఎంత చేసినా కానీ వీడియోనైతే లెంతీగానే అనిపిస్తుంది. సో ఏమనుకోకుండా తప్పకుండా వీడియోనైతే పూర్తిగా చూడండి, కొంచెం ఇంట్రెస్ట్ తెచ్చుకోండి అంతే. అండ్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నేను అంతకుముందు తీసుకున్నవి. మా విలేజ్లో పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేసిండ్రు, అండ్ ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళది పెద్దవారి కొలుపు మా విలేజ్లో ఏ విధంగా జరుగుద్ది ఆ ప్రాసెస్ అయితే మొత్తం చూపిద్దాం అనుకున్నా. అన్ని వీడియోస్ తీసుకున్నా, కాకపోతే నాకు ఈ చిన్న పిల్లలతోనే అస్సలు టైం దొరకట్లే అన్నట్టు. ఇంత తొందర అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ కొంచెం మనం ఈ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ పెట్టే వరకు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అందుకే ఇక కొంచెం పక్కకు పెట్టేసిన మొబైల్ని అయితే. బాయ్ ఫ్రెండ్స్, వీడియోనైతే కంప్లీట్ అయిపోయింది. వీడియోనైతే తప్పకుండా చూసి ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.